బోర్డర్లో ఉన్న తన కొడుక్కి ఓ తల్లి ఇలా ఉత్తరం రాసింది. బిడ్డ, నేను మంచిగున్నా, నువ్వెట్లున్నావు? మొన్ననే టీవీలో నువ్వు చూసినా 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిండ్రు. మతం పేరుతో మారణ హోమం చేసిండ్రు ఆ పాకి కొడుకులు. తలుచుకుంటేనే ఓ తల్లిగా గుండెల్లో దుఃఖం ఆగటం లేదు. గుర్తుపెట్టుకో బిడ్డ, యుద్ధం అంటూ జరిగితే వెనకడుగేయద్దు. కాళ్ళు పోయినా చేతులు పోయినా ఆఖరికి తలలే తెగిపడినా నువ్వు మాత్రం వెనకడుగేయద్దు. దేశం గర్వపడేలా ముందుకెళ్ళాలి. నీ తల తెగిన 10 తలలు తేవాలి. నా గురించి నువ్వేం ఆలోచించకు. నా కోల్పోవడం కొత్త ఏమీ కాదు. ఇప్పటికే ఈ దేశం కోసం మీ నాయన్ని మీ అన్నని ఇచ్చిన. ఇంకా ఈ దేశాన్ని నేను ఇవ్వగలిగింది నిన్నే. ఈ సమాజానికి నేను ఇవ్వగలిగింది నా కొడుకు బోర్డర్లో ఉన్నాడనే ధైర్యాన్ని. ఈ యుద్ధంలో నువ్వు చనిపోతే దేశం కోసం నా కొడుకు వీరమరణం పొందాడని గర్వపడతా. కానీ మన ఆడబిడ్డలు బొట్టు తుడిచిన బద్మాషకాలను మాత్రం వదిలిపెట్టదు కొడుక. తలకు తల తెగాల్సిందే. భారతీయుడు తెగో చూపాల్సిందే. జై భవ అంటూ ఆ ఉత్తరం కొడుకు పోస్ట్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఉత్తరం కొడుక్కి చేరేలోపే యుద్ధంలో తన కొడుకు మరణించాడు. ఇప్పుడు ఆ తల్లి ఆవేదనని ఏం చెప్పి ఓదార్చగలం? ఇలా దేశం కోసం తమ కొడుకుల్ని భర్తల్ని పోగొట్టుకున్న ఎందరో తల్లులకు పాదాభివందనం చేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.